హలో గైస్, వెల్కమ్ టు మహేంద్ర స్టోరీస్. గైస్, ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ ఇదేంటంటే హౌ టు ఫైండ్ యువర్ ప్యాషన్. లైక్ మీ ప్యాషన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరు ఈ వీడియో కొంచెం చివరి వరకు చూడండి. మీకు చిన్న చిన్న హింట్ లేకపోతే మీకు చిన్న చేంజ్ ఎవరు తీసుకురాకపోతే మీరు కామెంట్ చేయొచ్చు నన్ను, సరేనా? అదేంటంటే యూనో లైక్ మనం చిన్నప్పటి నుండి మనకి చాలా అంటే చాలా థాట్స్ ఉంటాయి గైస్. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కొన్నిటి మీద, పర్టికులర్గా కొన్నిటి మీద. లైక్ ఏదైనా లైక్ నువ్వు మొబైల్ యూజేజ్ చేస్తుంటావు అనుకో, మొబైల్ సెట్టింగ్స్ ఎప్పుడు నువ్వు మొబైల్ వాడుతూ ఉండవు, మొబైల్ మీద నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ దాంట్లో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండవు, నీకు దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే చాలామంది నీకు చెప్తూ ఉంటారు, ఇది బాగా చేస్తున్నారా, నువ్వు ప్రతిసారి నీ దగ్గరకు వచ్చి డౌట్స్ అడుగుతూ ఉంటారు, ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలని చెప్పి. దీనివల్ల ఏమవుతుందంటే నీకు అన్కాన్షియస్గా తెలియకుండానే నీవు అందులో ఎక్స్పర్ట్, లైక్ నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అది నువ్వు చుట్టూ ఉండే జనాలు నీకు చెప్తూ ఉన్నప్పుడు నీకు అలా ఒక ఐడియా వస్తుంది, అవును కదా నేను ఇది చేస్తే బాగుంటుంది కదా, దీని ద్వారా ఏదో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనే ఒక ఐడియా వస్తుంది. సో డెఫినెట్గా అలాంటి హింట్స్ కానీ ఏదైనా మీకు వచ్చినప్పుడు డెఫినెట్గా అటువైపు ఒకసారి ట్రై చేసి చూడండి గైస్. మీకు డెఫినెట్గా అందులో మేబీ ఉండొచ్చు, ఛాన్స్ ఉండొచ్చు. హూ నోస్, టెల్ మీ కదా, అవునా కదా? అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఇది చాలామందికి ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు, అది తెలిసి ఉంటుంది కానీ ఎవరు దీన్ని ఐడెంటిఫై చేసి ఉండరు. అదేంటంటే లైక్ నువ్వు చాలా లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది చూసి ఇన్స్పైర్ అవుతుంటావు. లైక్ పర్టికులర్ వీడియోస్, ఏదైనా ట్రావెలింగ్ వీడియోస్ కానీ లేకపోతే ఏదైనా మోటివేషనల్ కంటెంట్ కానీ చూస్తూ ఉంటారు. జనరల్గా చూస్తున్నప్పుడు ఎంత ఇన్స్పైరింగ్గా చెప్తున్నారు అబ్బా వీళ్ళు ఇలా నేను కూడా మాట్లాడాలి, నేను కూడా ఏదైనా చెయ్యాలి అని చెప్పి నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుందబ్బా అంటే యూనో చాలాసార్లు నీకు సేమ్ థాట్స్, అదే థాట్స్ నీలో కూడా ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. 100% నేను రాసి చెప్తున్నా, నీలో కూడా సేమ్ థాట్స్ ఉంటాయి. నువ్వు ఒకరిని చూసి ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటావో డెఫినెట్గా డ్యామ్ షూర్ చెప్తున్నా మీలో కూడా సేమ్ మెంటాలిటీ, సేమ్ థాట్స్ ఉంటాయి. మనం ఏమంటే మనం బయటపడం, మనం ఇంకా ట్రై చేయలేదు కాబట్టి మనకి వర్కౌట్ అవ్వద్దు లేదులే, ఎందుకు ట్రై చేయడం, ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి మనం ఆగిపోతాం చాలామంది. ఇది తప్పు గైస్. ఇదే అక్కడే మీ ప్యాషన్ ఉంటుంది. డెఫినెట్గా మీరు ఏదైతే నాకు ఇది నచ్చింది, నేను ఇది చేయాలనుకుంటున్నా అని చెప్పి అనుకుంటారో మనసులో, డెఫినెట్గా దాని మీద ఒకసారి లైక్ వర్క్ చేసి చూడండి, సరేనా? అండ్ నేను ఈ ఈ కంటెంట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే లైక్ నాకు కూడా అనిపించింది ఒక్కొక్కసారి, లైక్ నేను చాలా జాబ్ చేస్తాను, నేను అంటే నాకు సెట్ అవ్వని జాబ్స్ చేశాను నేను. ఐ మీన్ సేల్స్, డెలివరీ జాబ్స్ ఇవన్నీ చాలా చేశా. బట్ ఫైనల్గా నాకు అనిపించింది ఇది నా కప్ ఆఫ్ టీ కాదు, అందులో ఎంత స్ట్రగుల్ అవుతున్నా కూడా గ్రోత్ ఉండదు నీకు. సో నేను డిసైడ్ అయ్యి ఇందులో దిగా యూట్యూబ్లోకి. ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలనే వచ్చే ఇక్కడికి చేస్తా. బట్ ఇంకొకటి ఏంటంటే గైస్, లైక్ మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో, మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటాం జనరల్గా. నాకు ఇది ఎలా వచ్చిందంటే, నేను చాలామందికి రీల్స్ పంపిస్తూ ఉంటాను మా ఫ్రెండ్స్కి. చాలామందికి రీల్స్ పంపిస్తున్నప్పుడు అనిపించేది ఇది కూడా మనలో ఒక పార్టే అనుకున్నా ఆల్రెడీ. లైక్ ఎట్లా అంటే నేను చాలా మోటివేషనల్ కంటెంట్ ఎప్పుడు పంపించేవాడిని వాళ్ళకి. అప్పుడు అనిపించేది డెఫినెట్గా ఇలాంటి పర్సనాలిటీ మనలో కూడా ఉంది అని అప్పుడు ఐడెంటిఫై చేసుకున్నాను నాకు నేను, సరేనా? అందువల్ల నేను ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది ప్యాషన్ అంటే ఏంటనేది నాకు తెలిసింది. ఏం చేయాలో ఎలా చేయాలో అనేది కొంచెం ఒక ఐడియా వచ్చింది గైస్. డెఫినెట్లీ దాని మీద ఫ్యూచర్లో ఇంకా దాని మీద వర్క్ చేయబోతున్నా. అప్పటి వరకు ఇలానే ప్రయత్నిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. మనం ఏదైనా పని చేసేటప్పుడు ప్రయత్నిస్తూ ఉంటే డెఫినెట్గా లైక్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. షార్ట్ టర్మ్ కాకపోయినా లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఇదే అనమాట మ్యాటరు. ఈరోజు వీడియో మీకు ఇది నచ్చితే కన్నా డెఫినెట్గా ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్, ఇది మన ఛానల్లో గ్రో చేద్దాం అనుకుంటున్నా, చాలా కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా, సరేనా? ఇలాంటి మన సేమ్ థాట్స్ నా మెంటాలిటీకి సెట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మనకు సపోర్ట్ చేయండి గైస్. ఆల్ ది బెస్ట్.